మన ఊరి మన వార్తలు జేసీ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులకు స్వైన్ ఫ్లూపై అవగాహన కల్పించిన డాక్టర్ సునీత. పలు అనుమానాలను నివృత్తి చేసుకున్న చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి. ఎల్ఐసి ఏజెంట్ల జీవన వృత్తిపై దెబ్బ కొట్టొద్దంటూ ఏజెంట్ల ఆందోళన. స్థానిక ఎల్ఐసి కార్యాలయం వద్ద వంటా వార్పు. అలరించిన అంధ కళాకారుల వీధి సంగీత విభావరి. 1974 నుండి కళను నమ్ముకున్నామని చెప్పిన అంధ కళాకారులు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్లో ఎల్ఐసి బ్రాంచ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్. స్వైన్ ఫ్లూ రాకుండా ప్రయాణికులకు మాస్కులు, హోమియోపతి మందుల పంపిణీ. జంగారెడ్డిగూడెం ఎల్ఐసి ఏజెంట్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం ఎల్ఐసి కార్యాలయం వద్ద వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఎల్ఐసి కార్యాలయం వద్ద ఏజెంట్లు సహపక్తి భోజనాలు చేశారు. ఎల్ఐసి ఏజెంట్ల మనుగడకు భంగం కలిగించే సంస్థ క్రియలను వెంటనే తగ్గించాలని, ఏజెంట్స్ వ్యతిరేక కార్యకలాపాలు నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జేసీ న్యూస్తో మాట్లాడుతూ వారి సమస్యలను వివరించారు. ఎల్ఐసి సంస్థను నిర్వీర్యం కాకుండా చేయాలని కార్యదర్శి వింజరపు చంద్రం డిమాండ్ చేశారు. జనవరి 21వ తారీఖు నుంచి లియాఫీ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ పిలుపు మేరకి మన బ్రాంచ్లో వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. 27వ తారీఖున ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజుని ఇక్కడ వంటా వార్పు కార్యక్రమం చేయడం జరుగుతుంది. సుమారు 250 మంది ఏజెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఇది ఫిబ్రవరి 28 వరకు దశల వారీగా వివిధ కార్యక్రమాలు చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. పాలసీదారులకి పాలసీలపై మరింత బోనస్ పెంచాలని, పాలసీ హోల్డర్లకి మెరుగైన సర్వీసెస్ అందించాలని, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ 10 లక్షలకు పెంచాలని, ఏజెంట్స్కి గ్రాట్యుటీ 5 లక్షల వరకు పెంచాలని తదితర డిమాండ్స్ తోటి ఇంకా ఏజెంట్స్ యొక్క సమస్యలు పరిష్కరించాలనే దీంతో వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. క్లబ్ రూల్స్లో వచ్చిన మార్పులు, కొత్తగా తీసుకొచ్చిన మార్పులను సవరించాలని చేయాలనే కార్యక్రమంతో ఇది జరుగుతోంది. సంస్థని ఇంకా బలోపేతం చేయాలనే డిమాండ్ తోటి ఈ యాజిటేషన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఫ్రెండ్స్, ఏజెంట్ మా లియాఫీ యొక్క పిలుపు మేరకు మాకు ఎల్ఐసి సంస్థ నుంచి వచ్చే మార్పుల గురించి మాకు వ్యతిరేకంగా కొన్ని కార్యకలాపాలు జరగడం వలన మాకు ఏజెంట్స్ యూనియన్, డివిజనల్ యూనియన్ వారు, సెంట్రల్ ఆఫీస్ యూనియన్ వారు మాకు పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు జనవరి 21 నుంచి దశల వారీగా మేము కార్యక్రమాలు ప్రారంభించామండి. ఆ ప్రారంభంలో ఈరోజు 31వ తారీఖు వంటా వార్పు కార్యక్రమం చేశాము. సుమారు 250 మంది ఏజెంట్లతో ఈ కార్యక్రమం మేము చేయడం జరిగింది. మాకు మేము చేసే ఈ కార్యక్రమానికి పాలసీలపై బోనస్ పెంచాలనే ఉద్దేశంతో కార్యక్రమం స్టార్ట్ చేశాము. అదేవిధంగా పాలసీదారులకు మెరుగైన సేవలు అందించాలని, ఏజెంట్ల యొక్క మనుగడకు భంగం కల్పించే విధంగా సంస్థ వారు కొన్ని రూల్స్ ప్రవేశపెడుతున్నారు. వాటిని తగ్గించుకోవాలని చెప్పిన ఉద్దేశంతో, ప్లస్ ఏజెంట్ అంటే ఎల్ఐసికి వెన్నుముక అనేది కనిపెట్టి ఎప్పుడైనా సరే ఏజెంట్ యొక్క మనుగడకు సంస్థ వారు అభివృద్ధి పదంలో నడిపించడానికి సంస్థను ఇతరులు వేరే సంస్థల తరపున అమ్ముడైపోయి మా యొక్క సంస్థని నిర్వీర్యం చేయడానికి చూస్తున్నారు. ఈ విధమైన కార్యక్రమాలు చేయకోకుండా ఎల్ఐసిని నిలబెట్టే విధంగా మమ్మల్ని, ఎల్ఐసి అంటే ఒక ప్రభుత్వ సంస్థ అని చెప్పుకుని బతుకుతున్నాం మేము. అటువంటిది ఎల్ఐసి అంటే నిర్వీర్యం కార్చే పరిస్థితులు చేస్తే కనుక ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఎంతటికైనా సరే వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాయని మా లియాఫీ తరపున మేము అందరు ఏజెంట్ల తరపున మేము తెలియజేసుకుంటున్నాం. జంగారెడ్డిగూడెంలోని ధర్మన్న మెమోరియల్ హాలులో శని ఆదివారాలు పీడీఎస్యు విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఏ రవిచంద్ర మాట్లాడుతూ
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు వేరైన తర్వాత నుండి విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎంసెట్ పరీక్ష తేదీని ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకటించలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రామ్మోహన్, రాష్ట్ర నాయకులు ఈ భూషణం, జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి, రూపాశంకర్ తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్యు పశ్చిమ గోదావరి జిల్లా విద్యా వైజ్ఞానిక తరగతులు ఈరోజు రేపు జంగారెడ్డిగూడెం ధర్మన్న మెమోరియల్ హాల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా విద్యారంగ సమస్యలను చర్చించి కొన్ని భవిష్యత్ కార్యక్రమాలని ఈ జిల్లా విద్యా వైజ్ఞానిక తరగతుల్లో తీసుకోబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒకటి, ఎంసెట్ పరీక్ష తేదీని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు క్లారిటీ చేయలేదు. తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వహించాలనుకున్న ఈ ఎంసెట్ పరీక్షల్ని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మేమే నిర్వహిస్తామంటూ పట్టువిడుపులకు వెళ్తూ ఉన్నారు. దీనివల్ల సుమారు రెండు రాష్ట్రాల్లో తెలుగు విద్యార్థులు 10 లక్షల మంది విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడిగా 10 ఏళ్ల పాటు విద్యా సంస్థల ప్రవేశాలు పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. దీన్ని తుంగలో దొక్కుతూ ఇటు ఆంధ్ర కానీ అటు తెలంగాణ కానీ రెండు రాష్ట్రాలు విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతూ ఉన్నారు. కాబట్టి ఆర్టికల్ 371D ప్రకారం తక్షణమే ఎంసెట్ ఎగ్జామ్స్ని తేదీలను ప్రకటించాలి. ఉమ్మడిగా నిర్వహించడం కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వమైనా ముందుకొచ్చి వీటి తేదీలను ప్రకటింపజేసే విధంగా ఉండాలని పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తాను. ఇదే సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలని ఓకే చేసింది. దీనివల్ల ప్రభుత్వ యూనివర్సిటీలు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. వీటి మీద యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర సదస్సుని ఈ నెల ఫిబ్రవరి 13వ తారీఖున జేఎన్టీయు కాకినాడలో నిర్వహించి యూనివర్సిటీ విద్యార్థుల సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసం ఈ సదస్సును నిర్వహిస్తూ ఉన్నాం. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ కార్యాలయంలో శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో స్వైన్ ఫ్లూపై డాక్టర్ సునీత అవగాహన కల్పించారు. వార్డుల ప్రతినిధులు, కౌన్సిలర్లకు స్వైన్ ఫ్లూపై అవగాహన ఉండాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని సునీత తెలిపారు. పందులు అధికంగా తిరిగే ప్రాంతంలో, అపరిశుభ్ర వాతావరణం ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఈ వైరస్ వెంటనే సోకుతుందని అన్నారు. అలాగే స్వైన్ ఫ్లూ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి మాట్లాడుతూ డాక్టర్ సునీతను స్వైన్ ఫ్లూపై ఉన్న అనుమానాలను అడిగి తెలుసుకున్నారు. వారు పుట్టుకతో అంధులు, కూలి చేసుకొని బ్రతకలేక నమ్ముకున్న కళతో వారు జీవనం కొనసాగిస్తున్నారు. ఊరూరా తిరుగుతూ పాటలు పాడుతూ పొట్ట పోసుకుంటున్నారు. ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండు ఎదురుగా అంధ కళాకారుల సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది.
తాను డిగ్రీ చదువుకున్నా తనకు ఉద్యోగం రాలేదని 1974 నుండి తన స్వగ్రామం గుడివాడ నుండి రాష్ట్రం అంతా తిరుగుతూ ఇలా ప్రదర్శనలు ఇస్తున్నట్లు చెప్పారు. టీవీ ప్రేక్షకులకు మరియు కార్యకర్తలకు ఈ ఏ ఊరండి ఇది జంగారెడ్డిగూడెం వాస్తవ్యులకు 50 మందికి మేము తెలియజేయండి ఏమనగా, మేము కృష్ణా జిల్లా నుంచి గుడివాడ నుంచి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే కష్టపడి పని చేయలేనటువంటి పరిస్థితి మాది, ఎవరికీ కనిపించదు. ప్రభుత్వం వల్ల ఏ సహాయం లేకపోయినప్పటికీ ప్రజలనే ప్రభువులుగా భావించి వారి ముందు మాకు వచ్చినటువంటి కళని ప్రదర్శించి వాటి ద్వారా వచ్చినటువంటి ధన సహాయంతో మా యొక్క జీవనాధారాన్ని గడుపుకొని ఉన్నాం. నేటికి 1974 సంవత్సరం నుంచి కూడా మేము ఇలాగే పాట కచేరీలు చేస్తూ మా జీవనాన్ని గడుపుతూ ఉన్నాం. అక్కడక్కడ అప్పుడప్పుడు పోలీసులు తాలూకా ఇబ్బందులు ఉన్నప్పటికీ అట్లాగే ఏదో అలాగ మా కాలం గడిచిపోతూ ఉంది. అయితే ప్రభుత్వం ద్వారా ఉండటానికి ఇల్లు కానీ ఏమీ లేవు, ఓన్లీ పింఛను మాత్రం ఇస్తున్నారు. అది మాది 1500. ఆ 1500తో ఇల్లు గడవదు కనుక ఎడ్యుకేటెడ్ అయి ఉన్నప్పటికీ నేను డిగ్రీ చదివానండి. మా మిస్సెస్ గారు ఇంటర్మీడియట్, మా గురువు గారు కూడా 10th చదివి ఉన్నారు. ఇంకొక అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ చదువుతుంది ఇప్పుడు. అలాగే మిగతా ఆమె సహాయకురాలు. ఇలాగా మేము ప్రతి ఒక్క ఊరు కూడా ఊరు తిరుగుతూ మా యొక్క ఈ ప్రదర్శనలు ఇచ్చుకుంటూ వాటి మీద వచ్చిన ధన సహాయంతో మా కాలం ఇలాగా గడుపుకుంటూ ఉన్నాం. స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుండి ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, ఆరాధన, తోమాల సేవ, నివేదన, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. భక్తులకు వేగవరం విఆర్ఓ గోపాలరావు దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు, అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి రంగాప్రసాద్, కంది బాలకృష్ణారెడ్డి, దండు ధనరాజు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎల్ఐసి బ్రాంచ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ స్వస్థ భారత్ అనే కార్యక్రమం ఆర్టీసీ బస్టాండ్లో ఆదివారం నిర్వహించారు. సందర్భంగా స్వైన్ ఫ్లూ రాకుండా హోమియోపతి మందులను, మాస్కులను ప్రయాణికులకు ఆర్టీసీ సిబ్బందికి ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎల్ఐసి ఏఓ జేసీ న్యూస్తో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ అతివేగంగా వ్యాప్తి చెందుతుందని, అది రాకుండా చిన్న జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి డిఓ కృష్ణమూర్తి, సిబ్బంది, ఏజెంట్లు పాల్గొన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విస్తారంగా వ్యాప్తి చెందుతున్న ఈ సందర్భంలో ఎల్ఐసి ఆఫ్ ఇండియా జంగారెడ్డిగూడెం బ్రాంచ్ తరఫున స్వచ్ఛ భారత్ స్వస్థ భారత్ అనే క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు ఉచితంగా స్వైన్ ఫ్లూ నివారణకు హోమియోపతి మందుని ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, ఇక్కడ పంచిపెడుతున్నాము.
అలాగే ఇది వ్యాప్తి చెందకుండా మనం పాటించవలసినటువంటి ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ మాస్క్ను కూడా ఇక్కడ ఉచితంగా ఎల్ఐసి సంస్థ తరఫున మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఏజెంట్ మిత్రులు, స్టాఫ్, డెవలప్మెంట్ ఆఫీసర్స్, అలాగే మా ప్రియమైన పట్టాదారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అది కూడా ఇప్పుడు చెప్పడానికి మనతో పాటు మన డాక్టర్ గారు కూడా ఇచ్చేశారు. ఆయన చెప్పినటువంటి జాగ్రత్తలు అన్నీ పాటిస్తే ఇది అంత ప్రాణాంతకమైన వ్యాధి కాదు, కానీ అంటువ్యాధి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా మనకి ఈ స్వైన్ ఫ్లూ వ్యాధి రాకుండా ఉంటుందని చెప్పడంలో. జిల్లాలోని తణుకులో వైఎస్ జగన్ చేపట్టిన దీక్ష ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు రైతులకు అన్యాయం చేశారని, నష్టం కలిగిన రైతులంతా ఏకమై ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగాలని, ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఈ నిరాహార దీక్షకు ఇవాళ చేపట్టడానికి గల ప్రధానమైన కారణం ఏమిటో అందరికీ కూడా తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మోసపోతా ఉన్న ఆ రైతన్నలకు తోడుగా నిలబడేందుకు, రాష్ట్ర వ్యాప్తంగా మోసపోయిన ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడేందుకు ఇవాళ ఇక్కడ ఈ నిరాహార దీక్ష కార్యక్రమం ఇవాళ మనం ఇక్కడ చేస్తా ఉన్నాం. ఈ నిరాహార దీక్ష ఇంతకుముందు మండల కేంద్రాలను ముట్టడి చేశాం, ఆ తర్వాత జిల్లా కేంద్రాలను ముట్టడి చేశాం. దాంట్లో భాగంగా, కొనసాగింపులో భాగంగా ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు మళ్ళీ ఇక్కడ 2 రోజుల పాటు ఈ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఇవాళ చేపడతా ఉన్నాం. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులకు స్వైన్ ఫ్లూపై అవగాహన కల్పించిన డాక్టర్ సునీత, పలు అనుమానాలను నివృత్తి చేసుకున్న చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి. ఎల్ఐసి ఏజెంట్ల జీవన వృత్తిపై దెబ్బ కొట్టొద్దంటూ ఏజెంట్ల ఆందోళన, స్థానిక ఎల్ఐసి కార్యాలయం వద్ద వంటావార్పు. అలరించిన అంధ కళాకారుల వీధి సంగీత విభావరి. 1974 నుండి కళను నమ్ముకున్నామని చెప్పిన అంధ కళాకారులు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్లో ఎల్ఐసి బ్రాంచ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్, స్వైన్ ఫ్లూ రాకుండా ప్రయాణికులకు మాస్కులు, హోమియోపతి మందుల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.